వాటర్ అని మన గ్రామ యువకులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిరో దాన్ని వాస్తవాలా అవాస్తవాలా అని ఈరోజు మాట్లాడడానికి వచ్చినాము. వర్షం పడ్డప్పుడే డంపింగ్ చేస్తామనేది మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు కంపెనీ నడిచినప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయా చూడాలి ఒక విషయము. అట్లాగే ఏదైతే ఇక్కడ పక్కకు డాబా ఉన్నదో డాబా నుంచి వచ్చే వాటర్ కానీ మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చే వాటర్ కానీ అవతలకు పోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వర్షం నీళ్లు ఏదైతే గేట్ ముందు ఆగుతాయో అవన్నీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి దీని ద్వారానే డంపింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది వర్షం పడ్డప్పుడు మాత్రమే నడుస్తాం. కాబట్టి దీన్ని గమనించి వాస్తవాలు రాయాల్సిందిగా ప్రెస్ రిపోర్ట్ను కోరుతా ఉన్నాం. మేమంతా కార్మికులుగా ఎందుకు వచ్చినాము అంటే ఇప్పుడు కంపెనీ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ అని కంప్లైంట్ ఇచ్చిరో పీసీబోళ్ళు కానీ కంపెనీ కానీ లీగల్గా చూసుకుంటుంది. కానీ మాకున్నటువంటి యాజమాన్యం ఏం చెప్తున్నదంటే మాకు అంతంత మాత్రం నడిచిన ఈ కంపెనీ ప్రొడక్షన్ తక్కువ ఉన్నది కాబట్టి నేను ప్రొడక్షన్ నడిచినాడే మిమ్మల్ని తీసుకుంటా అనేది జరుగుతూ ఉంది. 20-25 రోజులు పని కల్పిస్తారు కొంతమందికి. కాబట్టి ఈ రోజు వాళ్ళని తీసుకోవడం అనేది కూడా జరగడం లేదు. ఇక్కడ నుంచి నేను తీసుకోను, కంపెనీ ప్రొడక్షన్ నడిచినాడే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తా అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా బాధ ఆవేదన అంతా ఇట్లాంటి చేయకూడదు, కంపెనీ నడవాలి, గ్రామం అభివృద్ధి చెందాలి, చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేది మా ఆరోపణ. అంతేకాకుండా ఇక్కడ పక్కన ఉన్నటువంటి మాంజిరా నది ఏదైతే కలుషితం అవుతుందని మీరు చెప్పిర్రో పక్కన ఉన్నటువంటి సంగారెడ్డి నుంచి తాళ్లపల్లి మోరి నుంచి వచ్చినటువంటి విత్ బాత్రూమ్తో సహా కలిసినటువంటి వాటరు ఎట్లా కనబడడం మీకు కనబడట్లేదా అని అడుగుతున్నాం. అట్లాగే కూట దూరంలో అవతల ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది నడిచినప్పుడు నేరుగా సర్కారు పొదల నుంచి మరి ఏట్ల కలవడం అనేది జరుగుతూ ఉంది. మరి దీన్ని అంతా వచ్చి ఇక్కడ ఒక ఆయకట్ట ఉంది కాబట్టి అక్కడ ఆగుతాం జరుగుతుంది. కానీ మేము ఎప్పుడైతే వర్షం పడ్డదో ఆ వాటర్ డంపింగ్ చేయడం వల్ల దాన్ని కూడా కలిపి కంపెనీ మీద చెప్పి అవాస్తవంగా ప్రకటించడం అనేది జరుగుతుంది. కొంచెం దూరంలోనే నక్కవాగు నీళ్ళు వచ్చి కలుస్తున్నాయి. ఈ కింది గ్రామాలు ఏ పరిస్థితి అనుభవిస్తున్నాయో ఒకసారి మనం అందరం కూడా పోయి పరిశీలన చేద్దామండి. కాబట్టి ఇలాంటి ఏమన్నా ఆరోపణలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి కార్మికులకు ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళకు మంచి ఉపాధి ఉన్నది, ఉపాధి కల్పించాలి. కంపెనీ ఎటువంటి అది చేయొద్దు, లీగల్గా ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. గ్రామ పాలకులది ఏదైతే నిర్ణయం ఉన్నదో గ్రామాభివృద్ధి కోసం ఏదైతే ఉన్నదో దానికి ఈ కార్మిక వర్గం అంతా కట్టుబడి ఉన్నదని తెలియజేస్తున్నా. శివంపేట కంపెనీలో చేస్తున్నటువంటి కార్మికులము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులు కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కొన్ని ఏళ్ల నుంచి 20 సంవత్సరాల నేనే చూస్తే నాకన్నా ఎక్కువ సీనియర్టీలు కూడా ఉన్నారు. ఈ కంపెనీ మీదనే ఆధారపడి ఈ కంపెనీ మీద పిల్లలు కానీ డాక్రా గ్రూపులు కానీ అన్ని కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు కంపెనీ కనుక బంద్ అయితే మా పరిస్థితి ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఆరోపణ చేస్తున్నారంటే వాళ్ళు సప్రయోజనాల కోసం మాత్రమే ఆరోపణ చేస్తున్నారు. నేను ఏవైతే 3 చెప్పినో వాటి మీద ఎందుకు స్పందించరు? అవి ఎట్లా కలవడం లేదా, పక్క కాలువ పొంటి పోతున్నాయా అని నేను అడుగుతున్నా. దాన్ని ఇప్పుడు అది కూడా ఎట్లయినా కలుషితం చేస్తుంది కదా, మరి దాని గురించి ఎందుకు ప్రశ్నించరు అనేది నేను అడుగుతున్నా. చేద్దాము. నిజంగా పోయి ఆరోపణలు ఉంటే ఒకసారి అయినా మేనేజ్మెంట్కు మీరు హెచ్చరించిరా అని అడుగుతున్నాం. ఇంకోటి పశువులు చస్తున్నాయి అన్నారు. పశువులు ఎక్కడ చచ్చినాయి? నక్కవాగు నీళ్ళు వచ్చి చేపలు చస్తే అది రుజువు చేసినాం. ఎండుకోలు సర్పంచ్ గత పాలకులు వచ్చి అడిగితే రుజువు చేపించినాం. ఏమది ఎట్లా చచ్చినాయి అనేది ఇది కళ్ళకు కనబడలేదా మీకు అని మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మీ కంపెనీలో వ్యర్థ జలాలు వ్యర్థ జలాలు 100% లేదు, బయటికి పోతలేవు. వ్యర్థ జలాలు అనేటివి లేవు అని మేము అనటం లేదు. 100% ఈటీపీ ఉన్నది. దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయో, దానికి ఎంత కెపాసిటీ ఉన్నాయో, ఎన్ని ట్యాంకులు ఉన్నాయో అనేది మేము వీడియో నీకు పెడతాము. అంతేకాకుండా దానికి జనరేషన్ చేయడానికి ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఆర్ఓ ప్లాంట్ వచ్చిన రిజెక్ట్ వాటర్ను ఈడీఆర్ ప్లాంట్ చేస్తుంది. ఈడీఆర్ ప్లాంట్ నుంచి వచ్చిన రిజెక్ట్ వాటర్ను జెడ్ఎల్డి అని ఇక్కడ పక్కకే ఉన్నది, జెడ్ఎల్డి ప్లాంట్ చేస్తుంది. దాని నుంచి ఇంకా ట్రీట్మెంట్ చేయలేని ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థ పదార్థ జలమును అది పటన్ చెరుకు పంపించడం జరుగుతుంది, ఇంప్లాంట్ ప్లాంట్కు పంపించడం జరుగుతుంది. నెలకు కొన్ని 100 ట్యాంకర్లు పంపిస్తున్నాం, ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నాం. గ్రామ పంచాయతీ దగ్గర మా బాధ, కార్మికుల బాధ,
అయ్యా ఇక ముందు నుంచి కంపెనీ నడవదంట, కంపెనీ నడవది, మాకు ఉపాధి కోల్పోతున్నాము, ఇప్పటికే నడవలేని పరిస్థితులలో ఉన్నది కాబట్టి మాకు ఉపాధి కల్పించాలి. ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మీరన్నా జోక్యం చేసుకొని నిజ నిజాలు తెలుసుకొని మరి కంపెనీ యథావిధిగా నడిపించి ఇంకా ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పించాలి, ఎప్పటిలాగే నడవాలని కోరుకుంటున్నామని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? మా డిమాండు లీగల్గా ఏదైతే ఉంటుందో వాళ్ళు చూసుకొని కంపెనీ డిస్టర్బెన్స్ చేయొద్దు. గ్రామ పంచాయతీ ఒక వ్యవస్థ ఉన్నది, గ్రామ సభలో డిక్లేర్ చేసి కంపెనీకి ఇస్తే ఏమన్నా తప్పులు పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటుంది. కానీ గ్రామము లెక్కల మాకు గ్రామంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి మాకు ఉపాధి కల్పించాలి. ఇంకెవరైనా మాట్లాడతారు?